सर కొద్ది సైడ్ ఇయర్ that has come in our lives, and so much that we have lost. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనం ఎలా ఇబ్బంది పడుతుంటాం మామూలుగా అలాంటి ఇబ్బందినే వారు కూడా పడుతుంటారు కొంత వరకు అవుతాయి స్వర్గము వస్తాంతో ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటాం మనం మాతృభాషలో మాట్లాడడానికి సొంత ప్రజలు ఉన్నప్పుడు కూడా మాతృభాషలో మాట్లాడడానికి ఇష్టపడరు. నా మనస్తత్వం కొద్దిగా వేరు, తెలుగు వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాలి ఎందుకంటే మనకి అది అర్థం అవుతుంది కాబట్టి. ముందుగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు. ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త, భారతీయ తత్వవేత్తగా ప్రపంచమంతా పేరుగాంచిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఉపాధ్యాయుడిగా మొదలైన వారి ప్రస్థానం రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి దిశానిర్దేశం చేసే మార్గంలో నడిచింది. ఈరోజు అంటే అంత మంచి రోజు, ఒక సందర్భోచితమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ లాప్రోస్కోపిక్ to Telugu by Sri Ramachandra Murthy Garu, and this IMASCO has published this book, and today this was released by our former Vice President Padma Bhushan Shri Venkaiah Naidu ji Garu. So this book is mainly about my life, and everybody looks at me professionally, and I had a lot of struggles from my childhood and to this level, lot of challenges as faced. And since I come across the challenges, and Dr. Kalam, when President of India in 2006, during my first national award, that B.C. Roy National Award, time he came to know that my life is very lot of struggles. Then that time he asked me to write this biography to inspire the youngsters